ఒక్కగానొక్క కొడుకు తమకు బాగా తెలిసిన కుటుంబంలోని అమ్మాయినే ప్రేమించాడని తెలిసి ఆ అమ్మాయితోనే అతడికి కులాంతర వివాహం చేశారు. అయితే పెళ్లి చేసినప్పుడు పట్టింపు లేని కులం పెళ్లైన తర్వాత ఆ తల్లిదండ్రులకు అడ్డొచ్చినట్టుంది. కొడుకు కోడలిని ఇంట్లో నుంచి గెంటేయడమే కాకుండా కులం తక్కువదని కోడల్ని తిడుతున్నారు ఈ భార్యాభర్తలు. ఏకంగా షాపు దగ్గరికి వెళ్లి కొడుకును చితకబాదారు. వీడియో తీస్తున్న కోడలి చేతిలో నుంచి ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టారు. ఈ ఘటన తెలంగాణలోని భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది. భువనగిరి పట్టణానికి చెందిన ఈశ్వరయ్య, నిర్మల దంపతులకు 2 కూతుళ్లు, 1 కుమారుడు జ్ఞానేశ్వర్ సంతానం. నిర్మల స్నేహితురాలి కూతురు సౌమ్యను జ్ఞానేశ్వరి ఇష్టపడ్డాడు. కులాలు వేరైనప్పటికీ స్నేహితురాలి కూతురిని నిర్మల ఇంటికి కోడలుగా తెచ్చుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఏడాది మే 22వ తేదీన జ్ఞానేశ్వర్, సౌమ్య వివాహం యాదగిరిగుట్టలో జరిగింది. అయితే మొదట్లో బాగానే ఉన్నా పెళ్లైన 3 నెలల తర్వాత నుంచి జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులు సౌమ్యను కులం పేరుతో దూషిస్తున్నారట. కులం తక్కువ దానివని పదే పదే ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని జ్ఞానేశ్వర్ చెబుతున్నారు. అరేంజ్మెంట్ చేస్తుందని మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి ప్రధానంగా తీసుకుని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తుంది. మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేంజ్ చేసింది. మా అమ్మ మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారని చెప్పేసి వాళ్ళే పుట్టిరని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. మా దగ్గర వీడియో ప్రూఫ్ ఇది ఉన్నాయి. అద్రగానంగా చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే కులం తక్కువ లంజి అని చెప్పేసి ఎలగొట్టి మా బావలు, మా అక్కలు, మా చెల్లె, మా డాడీ, మా మమ్మీ 6 మంది కలిసి 26 జూలై రోజు మా బావలు అందరూ కలిసి మమ్మల్ని ఇంటికి వెళ్ళి నూకేస్తున్నారు. ఎలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటకు పంపించారు. అద్రగానంగా నీకు కుట్టిందా ఇంకొని కుట్టిందా అని చెప్పేసి అబద్ధం మా భార్య మీద ఒక నిందను మోపి దాన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని కులం తక్కువ అని చెప్పేసి మా అమ్మ దిక్కి దాన్ని ఆగమాగం చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళాను అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు. మా అక్క, మా బావ, మా చిన్న బావ, మా చెల్లి నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఆస్తి వీళ్ళనామా చేసుకున్నారు. రోజులు గడిస్తే వారే మారతారని చూసిన తమకు తల్లిదండ్రుల నుంచి టార్చర్ ఎక్కువైపోయిందని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆయన వెల్లడించారు. ఆస్తిని తన అక్కలు అర్చన, భాగ్యలక్ష్మి పేర్ల మీద రాసేశారని, తన 2 బావలు, అక్కలు, తల్లిదండ్రులు కలిసి తమను రోడ్డు మీదకి తోసేశారని జ్ఞానేశ్వర్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తన షాపుకే వచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు తనను కొట్టినప్పుడు తన భార్య తీసిన వీడియోను జ్ఞానేశ్వర్ బయటపెట్టారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సో మేము అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. యాదగిరిగుట్టలో పెళ్ళి అయింది. మే 22కి పెళ్ళి అయింది. ఇంకా 15 days మంచిగా ఉన్నాము. దాని తర్వాత ఇంకా 1, 2, 3, 4 పంచాయతీ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిపో పెట్టెలు వేసేయడం, బట్టలు వేయడము, ఇంతకెళ్ళి కొంచెం మేము ఒక 10-15 days అయింది. రెంట్కుంటున్నాము. రెంట్కున్న తర్వాత కూడా మాకు నిమ్మలం ఉండనిస్తలేదు. కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం. ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. అయినా నాకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. అది అదే టార్చర్ పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంతా రాసిచ్చింది, దుకాణం అంతా. కొడుకు పుట్టలేదని అంటుంది. కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు. సో మేము మా ఆయన వచ్చేసి ఇట్లా షాప్లో వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే పట్ట కొట్టిండు. ఫుల్ కొడుతుంటే నేను వీడియో తీసిన. వీడియో తీసేసరికి ఫోన్ నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను నొక్కేసి ఫోన్ వాళ్ళ కొట్టేసి అదే రానా నువ్వు ఎక్కడి వచ్చినావు, 2 నెలలు కాలేదు రానా, నువ్వు నా వీడియో తీస్తున్నావా అని ఇట్లా అనేసి ఫోన్ వాళ్ళ కొట్టి
ఎన్నో